ఓట్లు వేయకుండా అలా అడ్డుకోవచ్చా? ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకున్నారు. బేసిక్గా ఒకటి నేను అది నిజమే అనుకున్నా, కానీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూసినప్పుడు అట్టలేదు. 75%, 77%. పర్సంటేజ్ అంటే ఇంకా కాదండి, రిగ్గింగ్ చేసి గుద్దేసిన రిగ్గింగ్ చేస్తే మరి వీళ్ళు ఎందుకని సంతకం పెట్టారు? వీళ్ళ ఏజెంట్లు ఒకవేళ వీళ్ళు ఎట్ట సంతకం పెట్టారు? ఏజెంట్ లేడు. నువ్వు ఎన్నికల సంఘానికి ఏమని ఇవ్వాలి? వెంటనే కోర్టుకు వెళ్ళాలి కదా. లీగల్ ఎందుకు ఫైట్ చేయట్లేదు వీళ్ళు? ఇప్పుడు క్రిందటిసారి కూడా వీళ్ళు చేసిన తప్పేంటి? ఈవీఎంలు తేడా ఉంది, లేకపోతే 12% ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఇవన్నీ ఎలక్షన్ పిటిషన్ వేయాలి కదా 45 రోజుల్లో. కేంద్రాల్లో 16 పోలింగ్ కేంద్రాలు ఎవరికి ఇచ్చి వచ్చారు ఇది లెటరు? ఎక్కడ కనబడింది? తర్వాత వాళ్ళు ఇవాళ 2, 3 అనౌన్స్మెంట్ కనిపించింది, 2, 3 చోట్ల అది బహిష్కరించారు. ఎందుకు బహిష్కరిస్తున్నావు నువ్వు? ఇవాళ పాయింట్ ఇక్కడ మనకి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేదో తెలుగుదేశం వాళ్ళని ప్రొజెక్ట్ చేసినో చూసుకుని మనం డిబేట్ చేయాల్సి వస్తుంది. రియాలిటీ ఎన్నికల సంఘం ఫెయిల్ అయింది, పోలీస్ ఫెయిల్ అయ్యారు వాస్తవం తెలియచెప్పడంలో. ఒక ఆస్పెక్ట్లో పోలీసులు కరెక్ట్గా పనిచేశారనిపించింది నాకు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని తీసుకెళ్లిన వాళ్ళు రాంభూపాల్ రెడ్డిని కూడా పట్టుకెళ్లారు, ఇది బ్యాలెన్స్. అదే సమయంలో అవినాష్ రెడ్డి మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసాడు, పోలీసులు తప్పించుకుని వెనక్కి వచ్చినటువంటి సందర్భం